హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనమును చూద్దామా. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, మీ జీవితంలో దేవుని యొక్క మేళ్లను అనుభవించాలనుకుంటున్నారా? మీ జీవితంలో దేవుడు చేసే ఒక అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను మీరు చూడాలనుకుంటున్నారా? మీ చుట్టూ ఉన్న వారికి వెలుగుగాను, మీ చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరంగాను, మీ చుట్టూ ఉన్న వారికి వర్ధిల్లతగాను, మీ చుట్టూ ఉన్న వారికి దీవెనకరంగాను మీరు బ్రతకాలనుకుంటున్నారా? అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఎవరైతే పాపము లేని వారిగా జీవిస్తారో, ఎవరైతే వారి దుర్మార్గతను విడిచిపెడతారో, ఎవరైతే వారి చెడ్డ కార్యములను మాని నీతి కార్యములను జరిగిస్తారో, దేవుణ్ణి వెతుకుతారో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, ఆయన వాక్యాన్ని చదివి, ఆయన వాక్యాన్ని ధ్యానించి, ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతారో, పాపము లేనివారుగా దుర్మార్గతను విడిచిపెట్టి దేవుని వైపు వారి హృదయమును త్రిప్పుకొని, దేవుని వైపు వారి చేతులను చాచి యథార్థమైన పరిశుద్ధమైన దేవుని మార్గంలో నడిచేవారంట వారు దీవించబడతారంట, వారు ఆశీర్వదించబడతారంట, వారు వర్ధిల్లుతారంట. చీకటి కూడా వారికి అరుణోదయ కాంతిగా ఉంటుందంట. వారి జీవితము మధ్యాహ్న కాలమందు ప్రకాశించే సూర్యుని కాంతి కంటే అధికమయమైనదై ఉంటుందంట. కాబట్టి పాపము లేని వారుగా జీవించండి, లోకాశలను విడిచిపెట్టండి, శరీరిచ్చలను విడిచిపెట్టండి, దేవుని యందు భయభక్తులు కలిగి సత్యమును, న్యాయమును, యథార్థతను అనుసరించి దేవునికి ఇష్టలుగా జీవించండి. అప్పుడు మీరు వర్ధిల్లుతారు, ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. లోకానికి వెలుగుగా, అనేకులకు ప్రకాశముగా మీరుంటారు. ప్రభు అటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.